చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఈ తలా చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్లో పెట్టుకొని మన ఈ అడివరం రోడ్లో ఒక నిర్జన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో పెట్రోల్లో పేవ్స్ తగలబెట్టేసి మరలా వచ్చాడు. వీటిని కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాడీ ఎలా తయారు చేయాలి, ఎలా పంపించాలి, ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పేసి తర్వాత అతను మొత్తం లోపల ఉన్న బ్లడ్ స్టైన్స్ కూడా మొత్తం కూడా వాష్ చేసినట్టుగా మనం నేరస్థల పరిశీలనలో తెలుస్తూ ఉంది. కంప్లీట్గా వాష్ చేస్తున్నాడు. అంటే ఏ విధంగా నేరం బయటపడకుండా తప్పించుకోవాలన్న ఉద్దేశం అతను కనబడతా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ డెడ్ బాడీస్లో ఉన్న ఈ భాగాలు ఎలా డిస్పోజ్ చేయలేక అతనికి ఏం దిక్కు తెలియలేదు. ఈయన ఏం చేయాలో అర్థం కాక అతను పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యడంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్నది తల్లిదండ్రులు ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మౌనిక తల్లిదండ్రులు వేణుగోపాల్ వాళ్ళ ఫాదర్ పేరు ఆయన వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫాదర్ వచ్చేసి ఈ మన చిన్న కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తారండి పెందుర్తిలో. అందరూ కూడా టీచర్ ఫ్యామిలీ అనమాట. మదరు ఫ్యామిలీ కూడా టీచర్ పనిచేస్తాడు. అయితే ఈ అమ్మాయి డిసీజ్డ్ ఈ మౌనిక ఈ ఇంటర్ వరకు చదువుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఏదో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తుంది. అంటే కాంట్రాక్ట్ బేసిస్ టెంపరీగా పనిచేస్తూ తర్వాత అప్పుడప్పుడు ఖాళీ సమయంలో ఈవిడ ఈ మ్యారేజ్ ఈవెంట్ కూడా అటెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ కేసు నమోదు చేస్తున్నారు. కేసు మన మర్డర్ కేసు కింద. అదేవిధంగా ఈ ఎవిడెన్స్ని తారుమారు చేయడం కోసం అంటే కనపడకుండా మాయం చేయడం కోసంగా అతను ప్రయత్నించినట్టుగా మర్డర్ కేసుతో పాటుగా 201 IPC అంటారండి. ఆ కేసు కింద కూడా కేసు నమోదు చేయడం అయింది. దర్యాప్తు స్టార్ట్ చేయడం అయింది. సిఐ గాజువాక దీని కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో ఈ ముద్దాయికి కఠిన శిక్ష పడే విధంగా అన్ని రకాలుగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దీంట్లో మేము అన్ని రకాలుగా వాడుతూ ఉన్నాం. ఇతనికి ఏదో ఎట్టి పరిస్థితుల్లో మంచి గట్టిగా శిక్ష పడాలన్న ఉద్దేశంతో దానిలో భాగంగానే ఈరోజు RFSL టీమ్స్, క్లూస్ టీమ్స్ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ నుంచి రావడం జరిగింది. సీన్ ఆఫ్ అఫెన్స్, అదేవిధంగా ఎక్కడైతే ఈ బాడీని డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశాడో, ఎక్కడైతే ఈ తల మొండాన్ని కూడా అక్కడ ఆ చేతులను తగలబెట్టారు ఆ ప్రదేశం కూడా విజిట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి మరి పోస్ట్ మార్టం నిమిత్తం KGHకి పంపించడం జరిగింది. అది ఈ మధ్యనే అన్నట్టు తెలుస్తూ ఉంది. అతను వచ్చిన ప్రకారం ఏంటంటే ఈ గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయి. అతను చెప్పే వర్షన్ ఏంటంటే డబ్బులు డిమాండ్ చేస్తుందని చెప్పేసి అతను చెప్తున్నాడు. మరి అంత నమ్మడానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే ఈ రోజు కాదు, ఇది 2021 నుంచి పరిచయాలు ఉన్నాయి. అతను చెప్పే వర్షన్ ఏంటంటే నా డబ్బు ఇప్పటికే నేను చాలా ఇచ్చాను, కానీ ఇంకా ఎక్కువ అమౌంట్కి డిమాండ్ చేస్తుంది. అది ఆ హెరాస్మెంట్ భరించలేక నేను ఈ విధంగా చంపానని చెప్తున్నాడు. కానీ ఏంటంటే అతను అమ్మాయిని ఏదో రకంగా పరిచయాన్ని తొలగించుకోవాలి. ఈ పరిచయాన్ని అమ్మాయి నుంచి మరి అతని జీవితంలో తొలగించుకున్న ఉద్దేశంతో ఈ మర్డర్ చేసినట్టుగా మన ఇన్వెస్టిగేషన్ తెలుసు. సార్, నిన్న మౌనిక తన అంతలో తనే స్వతహాగా వచ్చిందా, లేకపోతే ఆయన ఎక్కడి నుంచి పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చింది కదా? పర్పస్ ఏంటి సార్? నిన్న అతని ఉద్దేశం అతనే తీసుకొచ్చి కావాలన్న ఉద్దేశంతో పిలిపించుకున్నాడు. అతను పథకం ప్రకారం సంపాదన ఉద్దేశంతో అతను తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అవన్నీ ఇన్వెస్టిగేషన్ తేలాలండి. అవన్నీ ఇప్పుడు మనం ఒకసారి సీన్ ఆఫ్ అఫెన్స్లో మన CC ఫుటేజ్ కూడా చూస్తాము గతంలో ఏమైనా వచ్చినాయని చెప్పేసి. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు చనిపోయిన అమ్మాయికి లేదు చెప్పడానికి. ఇప్పుడు ఇతను చెప్పే వర్షనే మనం ఇప్పటి వరకు మనకు ఉంది. మిగతా ఏందని మనకు తెలియదు కాబట్టి మనం అవి కూడా విచారణ చేస్తాం. అతని ఆరోపణలు అవి కూడా వెరిఫై చేస్తాం. అతని ఆరోపణలు ఏంటంటే మీరు చాలా డబ్బులు ఇచ్చారని చెప్తున్నాడు. అతను ఎంతవరకు కరెక్ట్ అతను చెప్పే వర్షన్ కూడా వెరిఫై చేస్తాం. అలాగే అదే కదా కరెక్ట్. అది వాడు ఇంటెన్షన్, అది మనిషి బాధ్యత కాదు, ఎన్ని కాదు. మనుషుల్లో రకాలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారండి. ఉద్యోగం చేస్తూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం మరి ఇండియన్ నేవీలో పనిచేస్తూ కూడా ఇలాంటి అకృత్యాలు దారుణమైన చేశాడంటే మరి ఎలాంటి వాళ్ళు చాలా రేరుగా ఉంటారు. ఎలాంటి మనుషులు కూడా ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. అమ్మాయి మాకు చెప్పిన ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం పెళ్లి జరిగినట్టుగా. ఎవరు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే మాకు ఎంతవరకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఎప్పటి కూడా నాకు తెలియదు అని చెప్తున్నారు తల్లిదండ్రులు. అబ్బాయి వాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఎవరు
కూడా రాలేదు, మన దగ్గర రాలేదు. అబ్బాయి ఒకటే ఉంటున్నాడు ఇక్కడ ఇంట్లో. అబ్బాయి తల్లిదండ్రులు రాజాం ఏరియాలో ఉంటున్నారు, వాళ్ళకేమీ లేదు. వాళ్ళని కూడా విచారించాలి. వాళ్ళకైతే ఈ వెపన్స్ అదే చెప్తాను. ఇప్పుడు మనకి చెప్పిన ప్రకారం ఏంటంటే అతను ఈ చనిపోయిన తర్వాత బాడీని డిస్పోజ్ చేయని ఉద్దేశంతో ఈ ఒక యాప్ ద్వారా ఇతను బుక్ చేసినట్టుగా చెప్తా ఉన్నాడు. ఆ యాప్ ద్వారానే దాన్ని వితిన్ మినిట్స్లోనే సెక్యూర్ చేసుకొని దాన్ని చనిపోయిన తర్వాత దాన్ని ఆ కత్తి వాడి ఆ కత్తి ద్వారానే దీన్ని మొక్కలు చేసినట్టుగా తెలుస్తాం. అవన్నీ కూడా దర్యాప్తులు చేస్తాం. ఇంకా దర్యాప్తు ఈ రోజే స్టార్ట్ చేశాము. మిగతా షేర్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా వినపడుతుంది. ఎవరమ్మా? రవీంద్ర ఈ మౌనిక కలిసినటువంటి వీడియోస్, కొన్ని ప్రైవసీ వీడియోస్ కూడా వాళ్ళ వైఫ్ కి షేర్ చేసి బ్లాక్ మెయిల్ చేసింది అనేటటువంటి అవి మా దృష్టికి రాలేదు. అవి కూడా చూస్తాం, వెరిఫై చేస్తాం. లేదండి సో మ్యారేజ్ బిఫోర్ ఇప్పుడు 5 ఏళ్ళు ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. సో అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ గతంలో కానీ వివాదాలు ఉన్నాయి, రీసెంట్ గా వచ్చాయి. అసలు దీనికి ఇప్పుడు అబ్బాయి చెప్తారు కాన్ఫ్లిక్ట్ అంతే. ఇప్పుడు చెప్పిన ప్రకారం ఇప్పటి వరకు ఏం లేదు. ఈ మధ్య కాలంలో డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తుంది. అందువలన ఉద్దేశంతో ఈ విధంగా అమ్మాయిని ఉద్దేశంతో హెరాస్ చేస్తున్న ఉద్దేశంతో నేను చంపానని చెప్తున్నాడు. అంతకుముందు ఏం జరిగింది అనేది అతను చెప్పలేదు. మనకి అంతకుముందు జరిగింది చెప్పలేదు. ఎందుకంటే మనకి ఇంక వేరే ఎవిడెన్స్ ఏమంటే చూస్తాము. అవి చూస్తాం. ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ సీజ్ చేస్తున్నాము. అతను సీజ్ చేసి అతను అమ్మాయి ఇద్దరు మొబైల్స్ కూడా మనం వెరిఫై చేస్తాం. వాళ్ళ సిడిఆర్స్ కూడా వెరిఫై చేసుకొని వీళ్ళ ట్రాన్సాక్షన్ ఏముంది, ఇంకేమన్నా వీళ్ళ మధ్య ఏదన్నా మరి వీళ్ళు వీడియోస్ కానీ షేర్ చేసుకోవడం కానీ ఇంకేదైనా అకౌంట్స్ అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అదేనమ్మా. ఇప్పుడు జరిగింది ఏంటంటే మనందరూ తెలుసుకోవాల్సింది ముఖ్యంగా యూత్, ఈ డేటింగ్ అనేది మన కల్చర్ కాదు. ఈ డేటింగ్ అనేది మన కల్చర్ కాదు, ఇది బయట నుంచి వచ్చిన ఇంపోర్ట్ అయిన కల్చర్. ఈ డేటింగ్ కల్చర్ వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా మన పరిచయంలో వెరిఫై చేసుకోకుండా ఆ మనిషి అది బయట ఉన్న వ్యక్తి అవతల వ్యక్తి ఎవరో పరిచయం చేసుకుండా ఓన్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకొని అతను చెప్పేయే నమ్మి మరి ఈ విధంగా పరిచయాలు పెంచుకొని ఈ కంటిన్యూ చేయడం అనేది ఎంత ప్రమాదకరమో ఈ ఇన్సిడెంట్ మనకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు చూడండి, ఈ ఇన్సిడెంట్లో అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మరి ఫిజికల్ రిలేషన్షిప్ లేకపోతే రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నారంటే మరి ఎంత ప్రమాదకరమో కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా యూత్ ఈ యాప్స్ గురించి మరి చాలామంది యూత్ని పక్కదావ పట్టించే విధంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ డేటింగ్ యాప్స్ వల్ల. ఈ యాప్సే కాదు, సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి, మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. మంచి చూసుకోవాలి కానీ చెడ్డ వాటికి చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు పెట్టే మెసేజెస్, వాళ్ళు పెట్టే పోస్టింగ్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర చాలా